కట్టెలు పట్టుకొని పోతున్నారు. ఇప్పుడు కట్టెలు పట్టుకొని పోతున్నారు మేము తిరగబడుతుంటే. సో ఇగో కోమటిరెడ్డి చేయించిన దాడి చూడండి. ఓ కోడిగుడ్లతోని దాడి, తాగుబోతు మంత్రి కోడిగుడ్లతో దాడి చేయించిండు. మంత్రి తాగుతున్నాడు, ఈడున్న ఈ గుండాలు తాగుతున్నారు. ఎంత అరాచకం చూడండి, నడి రోడ్డు మీద ఎంత ఘోరం, రాళ్లతో దాడి చేస్తున్నారు. సో చూడండి, రాళ్లతోటి కోడిగుడ్లతోటి ఈరోజు కోమటిరెడ్డి గుండాలు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి సందీప్ రెడ్డి అనేటువంటి ఒక గుండా, నయా నయీం అని చెప్తున్నాం కదా, అలాంటి గుండా పోలీసుల సమక్షంలోనే మేము గత 2 గంటల నుంచి ఇక్కడే ఉన్నాము. 2 గంటల నుంచి కూడా మేము ప్రెస్ మీట్ పెడతా ఉంటే వచ్చి ఇష్టారీతిన కామెంట్ చేస్తూ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి సంఘటన కనబడతా ఉంది ఇక్కడ. ఇప్పుడేమో మేము వెళ్దాం, అయిపోయింది ప్రెస్ మీట్ అయిపోయింది, వెళ్దామంటే పోలీసులు వాళ్ళ వెహికల్ తీసుకుపోతా అని చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా, గ్రామస్తులు కాదు వాళ్ళందరూ, ఆ గ్రామంలో ఉన్నటువంటి రౌడీలు, సందీప్ రెడ్డి గుండాలు రౌడీలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున కోడిగుడ్లతోటి రాళ్లతో దాడి చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నావా? మీరు ప్రజాపాలన అని చెప్తూ ఈరోజు రౌడీజం గుండా పాలన చేస్తున్నట్టు కనబడతా ఉంది ఇక్కడ. ఇక్కడ మాలాంటి వాళ్ళం మేము వస్తేనే మాకు రక్షణ లేకుండా పోయిందంటే ఆ కుటుంబానికి, ఆ నాగలక్ష్మి కుటుంబానికి ఏం రక్షణ ఉంటుందో నాకు అర్థం కాదు. ఇంత దారుణంగా ఉన్నదా ఏంటిది ఇది? రేవంత్ రెడ్డి గారు మీరు ఏదో సమ్మిట్లు అనుకుంటే వేస్తా ఉన్నారు కానీ ఇది కరెక్ట్ కాదు. ఈ గ్రామాలలో ఉన్నట్టు పాలన చూడు, మీరేమన్నా అంటేనేమో మంత్రులతోటి పని చేయించుకునేటువంటి అభ్యర్థం గెలిపించాలని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు కదా. ఏంటి మంత్రులు మీరు మీ గీపన వేయించేది, గీపలు వేస్తుండ్రా? మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.